మంచి ఎలివేషన్‌తో ఉన్న ఒక 2 బీహెచ్‌కే హౌస్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ అనేది. క్వాలిటీ ఉంటుంది అండ్ అట్లాగే ప్లానింగ్ కూడా రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. టోటల్‌గా హౌస్ వచ్చేసరికి ఒక 166 గజాలు కన్‌స్ట్రక్షన్ చేశారు. అంటే 3.5 సెంట్లు అయితే ఉంటుంది. మనకి అంకణాల పరంగా కావాలనుకున్నట్లయితే 21 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. సో హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడాని అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియో చూడండి. సో ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా. స్టార్టింగ్ మనకి మెయిన్ గేట్ కూడా స్లైడింగ్ ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అయితే వచ్చేసింది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ సీలింగ్ అనేది జిప్సమ్ సీలింగ్ అండ్ పీవీసీ రెండు కలిపి అయితే వచ్చాయి ఇక్కడ. సో కార్ ఒకటే కాదు, అవసరమైతే 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అంత ఫ్రీగా అయితే ఉంది. ఇదంతా కూడా స్టీల్, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది మధ్యలో మనకి పీవీసీ ప్యానల్స్ అయితే వచ్చాయి. తుప్పు పట్టదు అండ్ చెద పడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎంత పడినా కూడా పాడవడం అట్లాంటిది అయితే ఉండదు. సో బాగా ఇచ్చారు గేట్ అనేది. అండ్ మెట్లు ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చేసాయి. మొత్తం ల్యాండ్ అంతా చూసుకున్నట్లయితే కనుక 25x60 కొలతలతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ అనేది 25 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవు అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. అండ్ ఇక్కడ పిల్లర్ కూడా బాగా వచ్చింది. ఇది పిల్లర్లో కూడా పీవీసీ ప్యానల్స్ ఇచ్చారు వీళ్ళు డిఫరెంట్ కానీ. అండ్ ఒక 2 feet 5 inches ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేశారు వీళ్ళు. అండ్ ఆ పక్కన సేఫ్టీ గేట్ కూడా ఇచ్చేశారు. ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా టేకే. అండ్ విండో కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు, పక్కన ఇచ్చిన విండో కూడాని. ఇదంతా కూడా టేకే మొత్తం అంతాని. పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఫ్లోరింగ్ కంప్లీట్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. లుక్ కూడా బాగుంది ఇక్కడ. అండ్ ఎదురుగా టీవీ యూనిట్ వచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే హౌస్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఓవర్ డిజైన్స్ అయితే ఉండవు. చాలా వరకు ప్లెజెంట్గా అయితే ఉంటుంది మొత్తం హౌస్ అంతాని. అండ్ ఇది వచ్చేసరికి హాల్. ఇది ఇక్కడ మనం చూస్తుందంతా కూడా హాల్. ఇది ఇంచుమించు 22x10 సైజులో అయితే ఉంటుంది. బాగా పెద్దగానే వచ్చింది హాల్ అనేది. ప్లానింగ్ కూడా ఇస్తాను, డెమో ప్లానింగ్ అనేది మీరు చూసుకుందరు కానీ. అండ్ 2 బెడ్రూమ్లు అయితే వస్తున్నాయి. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. సో ఒకసారి ఎక్కడుంది హౌస్ అనేది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి మన నెల్లూరు ధనలక్ష్మీపురంకి వెళ్ళే రోడ్లో నారాయణ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఆ ఏరియాకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నట్లయితే కనుక మహా అయితే ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ దగ్గరలో చాలా వరకు స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ అయితే ఉంటాయి, హాస్పిటల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మంచి లొకేషన్లో అయితే ఉంది ఇది. సో ఇదంతా కంప్లీట్ పీవీసీ ప్యానల్స్. ఇవి చెద అయితే అసలు పట్టనే పట్టవు ఫ్రెండ్స్. ఇవి లైఫ్ అనేది కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో కింద అంతా కూడా డ్రాస్ వచ్చేసాయి. సో పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్స్ అయితే చూద్దాము. 2 చూపిస్తాను మీకు. 25x60 ఫ్రెండ్స్ ఇది. అండ్ డోర్స్ కూడా వీళ్ళు చేయించినవే, మొత్తం వుడ్తో చేయించినవే, లామినేట్ ఫినిషింగ్ వచ్చే చూడండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. సో ఎదురుగా మనం చూసుకున్నట్టయితే కనుక డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకి సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ రావడం జరిగింది. పీవీసీ జిప్సమ్ 2 కలిపి తీసుకున్నారు. అండ్ ఇదంతా వార్డ్రోబ్. ఇది ఎల్ షేప్లో కనబడుతుంది చూడండి వార్డ్రోబ్ అనేది. కింద ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారు. అంటే బాత్రూమ్ ఎంట్రీ ఉంది కాబట్టి ఈ టైప్లో తీసుకున్నారు వీళ్ళు. సో ఇది అటాచ్డ్ బాత్రూము. సో రెండిట్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి. డబ్ల్యూపీసీ డోర్స్, ఇక్కడ వాడినవన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి. చెద అయితే అసలు పట్టదు ఫ్రెండ్స్. ఇది ఫినిషింగ్ అనేది లామినేట్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇంచుమించు మనకి 7 అడుగులు పొడవు అయితే వచ్చాయి. ఇవి 7-8 అడుగుల వరకు పొడవు అయితే వచ్చాయి. 3.5 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. అండ్ యూజ్ చేసిన ట్యాప్స్ అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇవి. అండ్ సూట్స్ చూసుకున్నట్లయితే కనుక ప్యారివేర్ కంపెనీ ఇవి. అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు చూడండి. బాత్రూమ్స్లో సీలింగ్ కూడా వచ్చేసింది. ఒకసారి వార్డ్రోబ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే. సో చాలా వరకు లైఫ్ అనేది అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి సిమెంట్ షెల్ఫ్స్ తీసుకోవడం వల్ల. కొంతమంది లుక్ బాగుంటుందని చెప్పేసి లోపల కూడా వుడ్కే వెళ్తున్నారు. దానికన్నా సిమెంట్ షెల్ఫ్స్ అనేవి చాలా లైఫ్ అయితే ఉంటాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తుంది ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లో వస్తుంది. ఇంచుమించు 15 అడుగుల వరకు పొడవు ఉంటుంది. ఒక 9 అడుగుల పైన వెడల్పు వస్తుంది. ఇది
లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే విండో వచ్చేసింది అండ్ ఫ్రంట్ వార్డ్రోబ్ తీసుకున్నారు. చాలా వరకు హైట్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఇది సీలింగ్ హైట్ చూడండి, చాలా ఎత్తులో కనబడుతుంటుంది మీకు ఇది. అండ్ ఇందులో ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా చేయించారు మాస్టర్ బెడ్రూమ్లోని. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ దాని పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా సింపుల్గా వచ్చింది చూడండి, ఇది పీవీసీ ప్యానల్స్ తోటి. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను పదండి. రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి. మనం ఇందాక చూసిన బాత్రూమ్ ఇది సేమ్, రెండు ఒకేలా ఉన్నాయి, కాకపోతే జస్ట్ టైల్స్ మార్చారు అంతే. సో ఒకసారి నేను మీకు ఇంటి ప్లానింగ్ కూడా చూపిస్తాను, ఒక ఐడియా కోసం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూసుకోండి. ఇంటి ప్లానింగ్ కూడా ఇస్తాను ఇప్పుడు. సో ఇది ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇది 25x60 వెస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్. ఒకసారి దీని గురించి చెప్తున్నాను చూసుకోండి. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది పార్కింగ్ స్పేస్ అనేది. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. కొంచెం ఇలా జస్ట్ ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. అండ్ పక్కనే మాస్టర్ బెడ్రూము, ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాము. దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము, పూజా రూమ్ కూడా ఉంటుంది. డైనింగ్ స్పేస్, కిచెన్, అవుట్ సైడ్ కామన్ టాయిలెట్, ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. ఎవరికైనా ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక క్లియర్గా చూపిస్తున్నాము, స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ మీకు ఏదైనా ఖాళీ సైట్ ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా డిజైన్స్ అయితే చేస్తున్నాము. సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా వీడియో కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాము. ఏదైతే టీవీ యూనిట్ ఉందో దానికి బ్యాక్ సైడే పూజా రూమ్ ఉంటుంది. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తుందంతా కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది ఇది. అండ్ అక్కడ ఒక డోర్ ఇచ్చేసారు. అండ్ కిచెన్ ఎంట్రన్స్లో కూడా మనకి ఆర్చ్ అయితే వచ్చేసింది చూడండి, బాగుంది. ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది. అంటే ఆర్చ్ చేస్తారు కానీ ఇంతలా చేయరు, కొంచెం డిఫరెంట్గా ఉంది. స్టోరేజ్ పర్పస్కి యూస్ అయ్యే విధంగా. అండ్ అట్లాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ బేసిన్, ఇట్లా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇచ్చారు వీళ్ళు. వాటర్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. వాటర్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అండ్ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అయితే ఉండదు. 24/7 మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇది పూజా రూమ్. ఇది అవుట్ సైడ్ లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఫ్లూటెడ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇది కంప్లీట్ ఫ్లూటెడ్ గ్లాస్, ఇది మిడిల్లో యూజ్ చేసింది. ఒక 2 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇందులోని. మనకి ఇక్కడ టాప్లో కూడా డిజైన్ వస్తుంది, ఇంకా పెట్టలేదు, డిజైన్ అయితే వస్తుంది ఇక్కడ ఫ్రేమింగ్ అంతా. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు, చిన్న చిన్న ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్సే. కిందంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది. సింపుల్గా ఉంది పూజా రూమ్ అనేది. 4 ఇంటూ ఇంచుమించు 4.5 సైజులో అయితే ఉంటుంది అది. సో ఇలా రాగానే ఇదంతా డైనింగ్ స్పేసు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు ఇది. ఇక్కడ కూడా ఏదన్నా మనం చిన్న చిన్న కప్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, బుక్స్ అయినా పెట్టుకోవచ్చు, కప్స్ అట్లాంటివి ఏదైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. క్రాకరీ టైప్లోనిది. సో ఇది వచ్చేసరికి కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు. కిచెన్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ ఇందులో యూ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు వీళ్ళు. అండ్ విండో కూడా చాలా పెద్దది ఇక్కడ ఇచ్చింది. కంప్లీట్ ఫినిషింగ్ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు ఇక్కడ. ప్లాట్ఫామ్ కూడా చూడండి గ్రానైట్ వచ్చేసింది. చిమ్నీ పెట్టుకోవడం కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్సే మొత్తం కంప్లీట్ ఇదంతాని. సో హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి 25x60 కొలతలతో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఇది. సో దీని ప్రైస్ అనేది చెప్పడం అయితే కనుక 78 లక్షలు చెప్తున్నారు, 78 lakhs అయితే చెప్తున్నారు. బయట ఇంకా ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్. మన ఛానల్ తరపున కాబట్టి ఈ ప్రైస్ అయితే మనం చెప్తున్నాము 78 lakhs అన్నది. ఇది కూడా ఫిక్స్డ్ కాదు, కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే పెడుతున్నాము, చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ బయట అంతా కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు ఇక్కడ. అండ్ 2 ట్యాప్ పాయింట్స్ వచ్చేసాయి. వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఉంది. అండ్ అట్లాగే ఒక కామన్ టాయిలెట్ వచ్చింది. అండ్ మనకి ఈశాన్య మూలకు వచ్చేసరికి ఫ్లోరింగ్ అనేది డౌన్ చేశారు వీళ్ళు. వాస్తుపరంగా అన్నీ చూసుకుంటే ఈ విధంగా చేశారు వీళ్ళు. ఇండస్ట్రియల్ కమోడ్ వచ్చింది ఇక్కడ. కొంచెం చిన్నగా ఉంది, అంటే మరీ స్నానం చేయడానికి అంత కంఫర్టబుల్గా కాదు కానీ కొంచెం చిన్నగా అయితే వచ్చింది. సో రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి పర్లేదు, ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడో ఒక్కొక్కసారి కాబట్టి పర్లేదు అది. అండ్ ఇక్కడ ఒక గేట్ కూడా ఇచ్చారు సేఫ్టీ పరంగా. ఇది ఎవరు ఇది కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ.
అండ్ మొత్తం గ్రిల్స్ అన్నీ కూడా యూపీవీసీకి సంబంధించిన విండోస్ వచ్చేసాయి. గ్రిల్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చాయి ఇక్కడ. సో మిడిల్లో ఒక షాండ్లర్ కూడా ఇచ్చారు. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి స్పేషియస్గా వచ్చింది. 166 గజాల్లో అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ హౌస్ సేల్ చేయాలి అన్న కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్కి. సో స్టెప్స్ చూసుకున్నట్లయితే కనుక గ్రానైట్తో తీసుకున్నారు వీళ్ళు. సో స్లోగా మనం పైకైతే వచ్చేసాము. సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో ఏమైనా ఇన్కేస్ డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇన్కేస్ ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ ఏమీ తెలియలేదు అనుకున్నా కూడా ఈ వీడియో మాకు షేర్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్ నెంబర్కి కిందే ఉంటుంది కదా, దానికి షేర్ చేస్తే సరిపోతుంది, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. సో రైట్ పైకి వచ్చేసాము. పైన చూసుకోండి మొత్తం ప్లేస్ అంతా. ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి, డ్రైనేజ్ లైన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.